సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర. 1813వ సంవత్సరంలో సికింద్రాబాద్ ప్రాంతంలో కలరా వ్యాధి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నది. అప్పుడు సికింద్రాబాద్కు చెందిన సొరటి అప్పయ్య ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని సందర్శించింది. ప్రజలను కలరా వ్యాధి నుంచి కాపాడితే సికింద్రాబాద్లో విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తానని ఒప్పుకున్నాడు. కలరా వ్యాధి తగ్గడంతో 1817లో అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేశారు. 1864లో ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటారు. ఆషాఢ మాసంలో తెలంగాణలో తెలుగు ప్రజలంతా కలిసికట్టుగా జరుపుకునే పండుగ బోనాలు. హైదరాబాద్లో ఆషాఢ మాసంలోని మొదటి ఆదివారం చారిత్రక కట్టడమైన గోల్కొండ కిల్లాలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తరువాతే జంట నగరాల్లోని మిగతా ప్రాంతాలలో బోనాల పండుగ జరుగుతుంది. నల్ల మట్టి కుండను పసుపు కుంకుమ బొట్టతో విచ్చగా అలంకరించి దానిలో వండిన బియ్యం, పచ్చటి ఆకుకూర, బెల్లం నైవేద్యంగా పెట్టి వేప కొమ్మలు నుంచి పైన మూత లాంటి మూకుడులో ఒత్తి నూనెతో దీపం వెలిగించి ఒక కుండతో కానీ 3 కుండలు తొందరగా పేర్చిగా స్త్రీలు తలపైన పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి గుడికి బయలుదేరారు. బోనాల మరుసటి రోజు జరిగే రంగం చాలా ప్రత్యేకం. ఆలయ ముఖమండపంలో మాతాంగేశ్వరి దేవాలయంలో జోగిరిగా మారిన స్త్రీ అమ్మవారిని చూస్తూ భవిష్యత్తును చెబుతుంది. ముఖమంతా పసుపు రాసుకొని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని తల విరబోసుకొని కాల్చని పచ్చకొండపై నిలబడి చెప్పే భవిష్యవాణిని అందరూ భక్తి శ్రద్ధలతో వింటారు. బోనాలలో ఉపయోగించే పసుపు, నిమ్మకాయలు, వేపమండలు, సాంబ్రాణి, ముగ్గులు, గొప్ప దీపాలు, సంహారకాలు, రోగ నిరోధకాలు. అందుకే బోనాల పండుగ ఇంతటి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సర్వేత్ర సుఖిన సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమవాప్నుయాత్.